నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం నాతో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తం గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నరోత్తం గారు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నామండి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనగానే ఎస్సీ ఎస్టీ వర్గాలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా న్యాయం చేసిందనే విషయాన్ని మనం చూడాలి యాక్చువల్గా. సో ఆ కాలంలో అంటే బీఆర్ఎస్ మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ వర్గాలకి ఎంతవరకు మీరు ప్రాధాన్యత కల్పించగలిగారు అని అంటే ఏం చెప్తారు? ఈరోజండి సమాజం బాగుపడాలంటేనే ఎస్సీ ఎస్టీ వర్గాలు బాగుపడితేనే మ్యాక్సిమం బాగా అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే ఏ డెవలప్మెంట్ వచ్చినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వచ్చింది, కానీ గతంలో పెద్ద డెవలప్మెంట్ అనేది ఏం కనబడతలేదు. దానికి ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైన అయింది. కానీ ఈరోజు కూడా ఏంటంటే ఎస్టీలను డెవలప్ చేయాలన్నా మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఈ డెవలప్ అయింది లేదనేది కనబడుతుంది. అంటే మ్యాక్సిమం ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా డెవలప్ అయిన ఛాన్సెస్ కనిపించలేదండి. బీఆర్ఎస్లో కొన్ని వినూత్నమైన స్కీములు తీసుకున్నారు, కొంత ఎక్కడ లేని స్కీములు తీసుకున్నారు. వాళ్ళని పైకి ఎట్లా తీసుకురావాలని ఇప్పుడు దళిత బంధు తీసుకున్నారు. దళిత బంధు ఒకవేళ దళిత బంధు స్కీమ్ వస్తే 10 లక్షలు ఒక ఇంటికి వస్తే వాళ్ళు ఇల్లే బాగుపడే ఛాన్సెస్ ఉండే. అలాంటి స్కీమ్ని క్లోజ్ చేశారు. ఇప్పటి వరకు ఏంటంటే అటువంటి స్కీమ్ క్లోజ్ చేసి అంటే చిత్తశుద్ధి లేదని కనిపిస్తుందండి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బాగా నడుస్తుందనే మీ ఉద్దేశం? కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ ఉందండి. గత 1.5 year నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నికలకు ముందు ఏంటంటే ఇచ్చిన హామీలలో ఏంటంటే ఏ హామీ కూడా ఇప్పుడు ఎక్కడితే అమలైన ఏ కూడా కనబడుతుంది. కేవలం 4 లెక్కలు తీసుకుంటే ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు ఏదో ప్రయాణం కల్పించింది, అంతేగాని మిగతా హామీలు ఏవి కూడా చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నాడు అని అంటారా ముఖ్యమంత్రిగా? ఆయన మీకున్న అనుబంధం ఆయనతో బట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అండ్ డెఫినెట్గా అండి, అదేంటంటే ముఖ్యమంత్రి ఈజ్ నథింగ్ బట్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన అనుకొని ఏంటంటే వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, మాకు గతంలో చాలా అనుభవం ఉంది, మేము అన్నీ కూడా సరైన రీతిలో చేసి చూపెడతాం ఏదైతే అన్నది. కానీ ఏంటంటే ఈ రోజు వరకు వాగ్దానం కూడా కానీ వెనుకబడిన వర్గాలకి బాగా చేస్తున్నాం అని చెప్పి మొన్న మధ్యనే ఓ మాట అన్నారు. మాటల వరకు ఉన్నాయి, మాటల వరకే ఉన్నాయి, చేస్తలే. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలని ఎక్కువగా ప్రోత్సహించిన సందర్భాలు లేవా? చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి కదా. సందర్భాలు అంటే ఉన్నదే పవర్లో వాళ్ళు, పవర్లు ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద చేసింది అయితే ఏం లేదు, మాటలలో చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందే చెప్పాను కదా, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వెనుకబడిన వర్గాలు ఇంకా వెనుకబడ్డట్టునే ఉన్నాయి. ఏం చేసినట్టు వాళ్ళు? ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే పెద్దగా మీకు నచ్చట్లేదా? నాకు నచ్చడం బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి లేకపోతే మీరు అన్నదండి, నేను బీఆర్ఎస్ నాకు నచ్చడం కాదు, ప్రజలకే నచ్చలేదు. ఎక్కడ జరుగుతుంది తప్పనంటారు? తప్పు ఏంటంటే కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళు జేబులు నింపుకోనికే తయారైంది, కానీ ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. అందులో 10 ఏళ్ల పాటు పరిపాలన సాగించినప్పుడు నిజంగా అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్ళి ఉంటే కనుక దాన్ని మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు కొనసాగించుండేవారు కదా తెలంగాణ ప్రజలు. మీరు అన్న పాయింట్ కరెక్టే. ప్రజలు ఏంటంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ మొన్న వచ్చిన తర్వాత వాగ్దానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు ప్రజలు కూడా అనుకున్నారు ఏంటంటే ఒక్కసారి ఇన్ని వాగ్దానాలు ఇచ్చింది కదా, వీళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని మోసపోయారు. ఆ వాగ్దానాలు మోసపోయి వాళ్ళ అధికార సీట్లో కూర్చోబెట్టారు, కానీ వాళ్ళు ఏమో చేస్తారు అన్న దాంతోనైతే కూర్చోబెట్టలేదు. ఈరోజు ప్రజల దగ్గరికి పోతే ఏంటంటే బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు, అందరూ బీఆర్ఎస్ని మెచ్చుకుంటున్నారు. ఆ స్కీములు తీసుకొచ్చిన బీఆర్ఎస్ స్కీములనే కొని ఆడుతున్నారు, కానీ ఈరోజు కాంగ్రెస్ ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కదా, హామీలు నెరవేర్చే ముందుగా ఫస్ట్ హామీ నెరవేర్చింది, ఆ తర్వాత హామీలు కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు నచ్చంది అవేనా, లేకపోతే హామీలు నెరవేరుస్తోందనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను పూరించలేకపోతున్నారు, సరి అయిన రీతిలో పరిపాలించలేకపోతున్నారు. అది ఇప్పుడు రాష్ట్రానికే ఓ పెద్ద మనిషి అయిన తర్వాత ఆయన దాని గురించి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడంటే డెఫినెట్గా ఏంటంటే వ్యతిరేకత. ప్రజల గురించి ఆలోచించట్లేదని మీరు ఎట్లా చెప్తారు? ప్రజల గురించి ఏ ఆలోచిస్తారు? ప్రజలకే కదా మీరు వాగ్దానాలు ఇచ్చింది. అవును, మళ్ళీ ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే ఏంటంటే ప్రజలకు మీరు మేలు చేయని వాళ్ళే కదా, ప్రజల గురించి ఆలోచించని వాళ్ళే కదా. అంటే కేవలం ఏంటంటే మీ సీటు కొరకే వాగ్దానాలు ఇచ్చినట్టు కనబడుతుంది. ఆయన సీట్ కోసం ఆయన వాగ్దానాలు ఇవ్వడుగా. ఆయన సీట్ అంటే ముఖ్యమంత్రి కావాలంటే గవర్నమెంట్ రావాలి కదా అందరూ. మరి ఆ వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి మిగతా వాళ్ళ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, ఆయనకి ఒత్తిడి వస్తుంది కానీ చేస్తలేరు కదా.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద సీనియర్లంతా ఉన్నారు ఇప్పుడు ఆయన చుట్టూదా. సో చెప్పాలనంటే ఇప్పుడు టీడీపీ నుంచి వలస వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు కదా. సో అలాంటప్పుడు ఎన్నాళ్ల పాటుగానో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఏ పదవి లేవు, అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నారు. సో కానీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి ఆశించిన వాళ్ళు, అలాంటిది వాళ్ళంతా కలిసికట్టుగా ఆయనకి సహకరిస్తున్నారని అనుకోవచ్చా? సహకరిస్తే దేనికి సహకరిస్తున్నారు? వాళ్ళ ఇండివిజువల్ పనులు చేసుకోవడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి సహకరిస్తున్నట్టు, కానీ ప్రజల గురించి స్కీమ్లు మళ్ళీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నారు వాళ్ళు? ఓకే, పెద్ద పెద్ద మా వాళ్ళు ఉన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి రేవంత్ ఆ పనులు చేపించచ్చు కదా. 2022 నుంచి మీకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బాగా ఆయన తిరగటం కానీ ఇదే జరుగుతుంది. సో ఆయన కూడా చాలా హామీలు ఇచ్చారు, నేను వస్తున్నా, అధికారంలోకి రాబోతున్నాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పని అన్నారు. సో దాన్ని ధీటుగా ఎదుర్కోలేని సందర్భంలో కొన్నిసార్లు బీఆర్ఎస్ కూడా వెనకడుగు వేసిందేమో అనిపించింది నాకు. బీఆర్ఎస్ ఎక్కడ వెనకడు చేసినట్టు తెలియదు. ఆయన మాటల్ని వ్యతిరేకించడంలో కానీ, లేకపోతే ఆయన్ని సూటిగా మాట్లాడడంలో కానీ, కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి ఎంత డైరెక్ట్గా బీఆర్ఎస్ అధినేత విషయంలో కానీ, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది మంత్రుల విషయంలో కానీ ఆయన ఎంత గట్టి మాట్లాడారు. సో అక్కడేదో కొంచెం వెనక పడిందేమో అన్న ఆలోచన. బీఆర్ఎస్ ఎక్కడ కూడా వెనకబడలేదు, కానీ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి మాటలు ఆయన మాట్లాడతలేడు, పర్సనల్ దూషణలకు పోతున్నాడు. ఆ దూషణలకి ఏంటంటే కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తికి ఏంటంటే ఇష్టం వచ్చిన మాట్లాడడానికి తయారవుతున్నాడు. అలాంటి వాటికి వెనుక ఇదేంటి, కానీ ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా బీఆర్ఎస్ వెనుకపోలేదు. అంటే రేవంత్ రెడ్డి గారితో మీకు కూడా కొంచెం అనుబంధం ఉంది కాబట్టి టీడీపీ నుంచి వచ్చారు కదా, ఆయనకు కూడా చంద్రబాబు గారి ఆలోచనలు, చంద్రబాబు గారి విజను ఈయనకు కూడా కొంత ఉంటుందని అందరూ అనుకున్నారు. నిజమేనా? అనుకున్నారు కానీ మోసపోయారు. ఇప్పుడు చెప్తే పబ్లిక్ మోసపోయారు. అనుకున్నారు ఏంటంటే, అరే ఈయన చంద్రబాబు శిష్యుడు, ఈయన ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండో. పాజిటివ్గానే ఆలోచించారా రేవంత్ రెడ్డి గారి గురించి తెలంగాణ ప్రజలు? పాజిటివ్గా ఆలోచించిన, ఆల్టర్నేటివ్ కింద ఆలోచించారు, ఇచ్చి చూద్దాం ఒకసారి ఛాన్స్ అని చూసారు. ఈయన చేస్తాడు అనేది ఒక భ్రమ అయితే పడ్డారు ప్రజలు, ఓటేస్తే భ్రమపడ్డారు. భ్రమపడి ఈయనకు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. బీఆర్ఎస్ని కాదనుకున్నప్పుడు మరి ఇంకా ప్రత్యామ్నాయం ఆయనే దొరికారా? పబ్లిక్ ఆల్టర్నేటివ్ కింద, అదే ఆల్టర్నేటివ్ కింద. బీజేపీ కాదనంటారా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అంత లేదండి. ఇంకోటి ఏంటంటే బీజేపీది మత పిచ్చి కొద్దిగా కనబడుతుందండి. మరి అదే మత పిచ్చి పార్టీతో బీఆర్ఎస్ కలిసి వెళ్ళాలని ప్రయత్నాలు జరిగినాయని చెప్పి మరి గత ఎన్నికల ముందుకు బాగా ఆ ప్రచారం అయితే నడిచింది. మొన్న కూడా కవిత గారు మొన్న మాట్లాడుతూనే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకే నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఆవిడ కూడా మాట్లాడారు. అది శుద్ధ తప్పు. అది ఎక్కడ కూడా ఏంటంటే మొన్ననే జూన్ 2వ తారీఖు హరీష్ రావు గారు క్లియర్గా దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారు. క్లారిటీ ఇచ్చారు, ఆయన క్లారిటీ ఇచ్చారు, కానీ ఇటు కరెక్ట్గా ఇక్కడి నుంచి రావట్లేదు క్లారిటీ అనేది. ఆయన ఇచ్చిండు అని అంటే పార్టీ ఇచ్చినట్టు కదా. ఇప్పుడు హరీష్ రావు కేడర్లో ఇంకా కొంచెం అనుమానం లేదు. అనుమానం బీఆర్ఎస్ ఒంటరిగానే పోతుంది, ఒంటరి తప్పు కూడా సాధిస్తుంది. వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు? వ్యక్తిగతంగా ఈజ్ ఓకే అండి, అంత పెద్ద ఇదే మీకు బాగా దగ్గర. నాకు నేను చెప్తే కదా, 2009లో మేమిద్దరము తెలుగుదేశంలో ఉన్నాము, ఇద్దరు క్యాండిడేట్లమే. కాబట్టి వ్యక్తిగతంగా ఈజ్ ఓకే, మంచిగానే ఉంటాడు, మంచి ప్రజలకు చొచ్చుకొని పోయే వ్యక్తి. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, జెడ్పీటీసీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, అంటే అన్నీ దీనికి చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఆ లెక్కలు పర్లేదండి, మంచిగా ఉంటాడు. సో ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం చంద్రబాబు గారు తన్నుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. మొన్న బనకచర్ల ఇష్యూ కానీ, లేకపోతే ఇంకేదైనా కృష్ణానది మీద ఏదైనా నిర్మించాలంటే వాటర్ ఇష్యూలో కానీ, కావాలనే తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం చంద్రబాబు గారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా మాట్లాడుతూ వస్తున్నారు. నిన్ననే హరీష్ రావు గారు కూడా గట్టిగా చెప్తున్నారు, బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం కాదు అని చెప్పి. అటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, లేదు మేము కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందని అంటారు అసలు? లేదండి, ఇది వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణకు కావాల్సిన నీటి గురించి సరైన రీతిలో మాట్లాడతారు. బనకచర్ల ప్రాజెక్టు మీద ఏది కూడా మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి అన్నారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి. మొన్న తీస్తే ఏంటంటే ఆయన దాని మీద బనకచర్ల మీద అవగాహన లేనట్టు కనబడుతుంది. మొన్నది ఏంటంటే నేను సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటున్నాను. ఓకే, ప్రిపేర్ అయ్యి రాలేదంటే సరే ఆయన వదిలేద్దాం. సో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుస్తుంది కదా అన్ని విషయాలు. అన్ని విషయాలు తెలిసి కామున్నాడు అని అంటే అటు పక్కన చంద్రబాబు గారు చెప్పినట్టే చేస్తున్నారేమో అన్న అనుమానం అయితే బీఆర్ఎస్ నేతలు కొంత వ్యక్తం చేస్తున్నారు. నిజమేనా? దాంట్లో నిజమున్నదని నేనే చెప్పగలను, అనుమానం అయితే ఉన్నది క్లియర్గా. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు వచ్చినప్పుడు మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు అని అంటే
మనం అనుమానపడాల్సిందే. మ్హూ. అనుమానం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్రంకి ఆయన చేసుకుంటుండేమో, మ్. మరి నువ్వు నీ రాష్ట్రానికి ఏం చేయగలుగుతున్నావు? అంటే చంద్రబాబు గారికి నిజంగా ఆ ఆలోచన ఉంటుందా పక్క రాష్ట్రం మీద వ్యవహారం మీద నా దృష్టి పెట్టే అవకాశం అంత అంతే తెలంగాణకి ఏదో అన్యాయం చేయాలన్న ఆలోచన అయితే ఆయనకు ఉండదు. ఉండదు. అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు, కానీ ఏదో తెలంగాణకి అన్యాయం చేద్దాము అనేది అయితే ఆయనకు ఉండదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ వాళ్ళు కూడా వాయిస్ లేపాల్సిన అవసరం ఉన్నది. ఎస్. తెలంగాణ వాళ్ళు కూడా మాకు ఇది తప్పు జరుగుతున్నది చెప్తున్న వాయిస్ లేపితే వాయిస్ లేపాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పటికే బనకచర్లకి సంబంధించి చాలా హాట్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి, అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం మొన్న మాట్లాడుతూ డిపిఆర్ కూడా రెడీగా ఉంది, కేంద్రం కూడా మాకు రెడీగా ఉంది ఇవ్వడానికి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మించింది ఎందుకు, దానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించింది ఎందుకు, ఇక్కడున్న ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన. సో ఇప్పుడు ఒకటి పోయే ఇంకోటి వచ్చే అన్నట్టుగా బనకచర్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కనుక వెనకడుగు వేస్తే తెలంగాణ భవిష్యత్తు ఏంటని చెప్పి తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్లీ కరెక్ట్ అండి. తెలంగాణ వాదులు వరించుతున్న ఏంటంటే మన నీళ్ళని ఏంటంటే ఈరోజు ఉన్న ఇంకోటి ఏంటంటే బనకచెర్ల గురించి అంటున్నారు. బనకచెర్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మిగిలిన నీళ్ళని వాడుకుంటాము అవి చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇక్కడ మన దగ్గర మనకు అలాటెడ్ నీళ్ళు కూడా వాడుకొని చేత కాలేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఏవైతే నీళ్ళు అలాటెడ్ ఉన్నాయో అవి వాడుకొని చేత కాలేదు. మిగిలిన నీళ్ళు దీని గురించి ఎట్లా మాట్లాడతారు అంటే వీళ్ళకి ఉన్నది ఇరిగేషన్ పైన సరి అయిన అవగాహన, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా లేనట్టు కనబడుతుందండి, ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేనట్టు కనబడుతుంది. సో బీఆర్ఎస్లో బాగుందే పరిస్థితి, టీడీపీలో ఉండేప్పుడు బాగుందని అంటారా? రాజకీయంగా తెలుగుదేశంలో కూడా టీడీపీలో కూడా బాగుండండి. అందులో ఏంటంటే కార్యకర్తలకు కానీ తన పార్టీ వ్యక్తులు కానీ ప్రజల గురించి ఆలోచించి ఒక సిస్టమేటిక్గా పోయేది. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మాట్లాడేది కేవలం బీఆర్ఎస్ఏ కాబట్టి బీఆర్ఎస్ కూడా సరైన రీతిలోనే పోతుంది. ఇక్కడ అంటే అట్లా కాదు, టీడీపీ మళ్ళీ ఇక్కడ పునరుజ్జీవం సాధించాలి అన్న ప్రయత్నాలు చేస్తోంది ఈ మధ్యకాలంలో. అది సాధ్యమవుతుందా? ఇది ఈ వ్యవస్థలో ఎవరైనా రాగలుగుతారండి. కాకపోతే టీడీపీకి ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది బేస్ ఓట్ బ్యాంక్ ఉంది. అంటే మీరు బీఆర్ఎస్లో ఉన్నా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా ఉన్నారు, కొంత ఉన్నది, రాగలుగుతారు. అంటే ప్లాన్ చేస్తే వస్తే కూడా మంచిదే. ఇది డెమోక్రటిక్ సెటప్, ఎవరైనా రావచ్చు, రాని మంచిది. బీఆర్ఎస్లో ఉంటే మీరు టీడీపీ వస్తే మంచిదే అని అంటున్నారు. రావడంలో తప్పేముంది? తెలంగాణని వ్యతిరేకించిన పార్టీని మీరు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కూడా వ్యతిరేకించలేదు. లెటర్ ఇచ్చింది అన్నిటికీ, దీనికి మాట ఏడ వ్యతిరేకించింది? ఇప్పుడు నాకు తెలిసినంత టీడీపీ అప్పుడు వ్యతిరేకించలేదు. ఏం వ్యతిరేకించలా? 2014, 2013 టైంలో ఏనాడు కూడా టీడీపీ అనేది తెలంగాణని వ్యతిరేకించిన సందర్భాలు అయితే లేవా? తెలంగాణకు సంబంధించి టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కొన్ని విషయాలు మాట్లాడారు ఆ టైంలో. రాష్ట్రంకి సంబంధించి రెండూ కూడా కలిసే ఉండాలి, తెలుగు అంటే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాల్సిన పరిస్థితి, విడిపోతాము అని అంటే ఇవ్వమంటే ఇచ్చేస్తాం లెటర్ అని చెప్పి మాట్లాడారు ఆ రోజున, కాదా? ఆంధ్ర 2 నాలుకల ధోరణి అప్పుడు నడిచిందా, నడవలేదా? ఆంధ్ర నాయకులు కొంతమంది మాట్లాడిండొచ్చు, ఆయన ఆంధ్ర నాయకుడేగా, ఆంధ్ర నాయకులు మాట్లాడిండొచ్చు. కానీ పార్టీకి దీనికి సంబంధించింది, పార్టీకి సంబంధించిందంటే వ్యతిరేకత అయితే కూడా వ్యతిరేకించలేదు. మీరు టీడీపీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఎట్లా సాధ్యమైంది? అది తప్పే. నేను తెలంగాణ వ్యక్తి. అవును, తెలంగాణ వ్యక్తే. తెలంగాణ టీడీపీలో ఉంటూ తెలంగాణ కోసం పోరాడారు. టీడీపీ తెలంగాణకు అగెన్స్ట్ కాదు కదా, టీడీపీ తెలంగాణకు అగెన్స్ట్ కాదు కదా అన్నప్పుడు మా వాయిస్ మేము వినిపించాం. తెలంగాణ వాదులుగా మా వాయిస్ మేము. ఎలాంటి ఇబ్బందులు ఉండేవండి అప్పుడు? ఏం లేదండి, మాకైతే ఇబ్బంది ఏమని అప్పుడు కూడా ఏమి ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఉద్యమంలో ఏం లేదు. ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా బీఆర్ఎస్కి సంబంధించి, అంటే అప్పటికి ఆల్రెడీ టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరైనా నేతల్ని కలవటం కానీ ఏదైనా జరిగిందా? లేదండి, మద్దతు కావాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కలవటం, మీరు వాళ్ళని వెళ్ళటం కానీ, టీడీపీకి సంబంధించి ఏదన్నా లోపాయికారిగా ఒప్పందం ఏమైనా జరిగిందా? లేదు, అలాంటిది ఒప్పందం లోపాయికారి ఒప్పందం లేదు. మేము తెలంగాణ వాదులం కాబట్టి తెలంగాణ వాదులు తెలంగాణకి వాయిస్ వినిపించాలని ఆదించారు. రాజకీయ పార్టీ తీసుకుంటే ఆ రోజు తెలుగుదేశంలో వాదం తెలంగాణ వాదంతో మేము ముందుకు పోయినాం. ఆ తర్వాత ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా తెలుగుదేశంలో ఉన్నామనంటే రాజకీయ సంబంధించిన తెలంగాణ ఎప్పుడైతే కంప్లీట్గా అది ఆంధ్ర సైడ్ పోయిందనుకున్నామో ఆ రోజు ఏంటంటే తెలంగాణకు చూసేది ఇది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ సైడ్ రావడం జరిగింది.
సో అందుకనే వచ్చారా బీఆర్ఎస్లోకి? నిజంగా ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా బీఆర్ఎస్? తెలంగాణ ప్రజలకు ఏమన్నా చేయాలన్న ఆలోచనతోనే బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. టీడీపీ ఇక్కడ అంత తెలంగాణ దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు అప్పుడు టీడీపీని వదిలేసేసి మళ్ళీ అందరూ బీఆర్ఎస్లోకి రావటం ఏదో జరిగింది అనుకోండి అప్పుడు. అదంతా ఒకటేనంటారా కారణం? కారణం ఒకటి కాదు. ఇప్పుడు ఈ టీడీపీలో ఉన్న తెలంగాణ నాయకులకు తెలంగాణ ప్రజలకు చేయాలన్న నాగం జనార్దన్ రెడ్డి గారు, అవును దేవేంద్ర గౌడ్ ఆశతో ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. చెప్తున్నా తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఆల్మోస్ట్ ఈరోజు అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. అదో ఫ్యాక్టరీ కింద తయారైంది. రాజకీయ నాయకులను ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే. వాళ్ళే మేమంతా కలిసి ఉన్నాము. కలిసి ఉన్న వాళ్ళే. కానీ అనుకున్న తెలంగాణ సాధించగలిగారా? ఇంకా కాలేదండి. అంటే తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా అవ్వలేదా? ఇంకా కాలేదు, ఇంకా కావాల్సింది. అంటే మళ్ళీ 10 ఏళ్ళు చేసిండ్రు, ఇంకా అదే కంటిన్యూషన్ ఉంటే బాగుండేది. మళ్ళీ తీసుకొని పోయి ఇంకోటి చేతిలో పెట్టి చూసారు. 10 ఏళ్ళు నచ్చలేదు, మీరేం 10 ఏళ్ళు నచ్చలేదని పెట్టలేదు. నీళ్లు నిధులు నియామకాలు ఏవి కూడా దేంట్లోనూ మీరు పురోగతి సాధించలేకపోయారని చెప్పి అనుకున్నారేమో. ఇప్పుడు ఆశ అనేది వీళ్ళ మీద పెరిగింది, అంతేగాని చేయలేదనేది తప్పు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేసుకుంటూనే వచ్చింది. నీళ్ల విషయంలో కాళేశ్వరం చూపించుకుంటోంది బీఆర్ఎస్, నిధుల విషయంలో మేము లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళామని చెప్పి చూపించుకుంటోంది. మనది డెవలపింగ్ స్టేట్. ఎస్, డెవలపింగ్ స్టేట్, మన కంట్రీ కూడా డెవలపింగ్. సర్ప్లస్ ఉన్న బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్లేదంటే ఇప్పుడు అసెట్స్ కూడా క్రియేట్ చేయగలిగారు కదా. అసెట్స్ కూడా క్రియేట్ చేసింది కదా. అసెట్స్ మీద రేపు మంచిగా అయితే ఇంకా అసెట్స్ లేకుండా మీరు అన్నట్టు కాలికి సింపుల్గా లోటు బడ్జెట్ ఇస్తే తప్పదు. నియామకాలు కూడా బాగానే అంటే బాగానే. ఇప్పుడైతే అసలు లేవు కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి 30,000 ఇచ్చినా అని చెప్పుకుంటాం. అవి గతంలో బీఆర్ఎస్కి ఇచ్చినాయి. డిఎస్సి పరీక్షలు మళ్ళీ నిర్వహిస్తున్నామని చెప్పని అంటున్నారు కదా. మన జరిగిన అవకతవకల విషయంలో గతంలో అవకతవకలు జరిగినాయి, గత ప్రభుత్వ హయాంలో మళ్ళీ మేము నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. చెప్తున్నది ఇలా అన్ని మాటలకు పరిమితమైంది. మళ్ళీ మీరు మాటలనే అంటున్నారు. చేతల్లోకి వస్తే ఈ చేతులు ఎప్పుడు వస్తాయో, చేతులు వాళ్ళ పీరియడ్ అయిపోయినాక వస్తాయో చేతులకు. 4 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 3.5 years ఉంది. సరే, అనుకున్న తెలంగాణ సాధించడంలో ఎక్కడ విఫలమయ్యారు? అనుకున్న తెలంగాణ సాధించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని ఇంప్లిమెంటేషన్లో పోయినాయి, నడుస్తున్నది. ఇప్పుడు వచ్చిన రేవంత్ గవర్నమెంట్ ఫెయిల్ ఉందని చెప్తున్నారు. మీ ఫెయిల్ ఎందుకు చెప్పుకోవట్లే మీరు? మేము ఫెయిల్ కాదు, మేము ఏడు ఫెయిల్ అయినాం. ఫెయిల్ అవ్వకపోతే 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఎందుకు కాదని అన్నారు? చెప్తున్నది పబ్లిక్ ఏంటంటే ఒక కొత్త రుచి కూడా చూస్తామన్న దీంట్లో పోయినారు, ఆశపడ్డారు, వీళ్ళు నమ్మించగలిగారు. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఇచ్చిన దానికని అన్నిటికంటే కళ్యాణ లక్ష్మి పథకం ఉంది, షాదీ ముబారక్ పథకం ఉంది, బీఆర్ఎస్ హయాంలో రకరకాల పథకాలు ఉన్నాయి. పథకాలు అమలు చేసుకుంటూ వచ్చారు. దళిత బంధు ఇద్దాం అనుకున్నారా, అది దెబ్బ కొట్టింది. సో ఇన్ని పథకాలు ఉండగా కూడా 10 ఏళ్ల పాటు మీరు పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు కాదని చెప్పి బీఆర్ఎస్ని వదిలేసేసి కాంగ్రెస్ వైపుకి వచ్చారంటే ప్రధానంగా ఏంటి కారణం? దానికి చెప్పి ఇప్పుడు మీరు అన్నట్లనే కళ్యాణ లక్ష్మి ఉంది, షాదీ ముబారక్ ఉన్నది, దాంట్లో డబ్బులు ఇవ్వబట్టింది. దానికి తోడు ఏంటంటే నేను ఆ డబ్బులు ఇస్తాను, మళ్ళీ తులం బంగారం ఇస్తాను. పబ్లిక్ ఒక ఆశ పెరుగుతుంది. అరే నాకు అదనంగా ఏంటంటే తులం బంగారం వస్తుంది కదా. తులం బంగారం ఈ రోజు చూసుకుంటే 80,000 దాకా ఉంది, 90,000 దాకా తులం అది బంగారం వస్తుంది. నేను మోసపోయాను పాపం. కానీ ఇప్పటివరకు 1.5 year అయింది, ఎవరికైనా ఇచ్చిందా? ఏం లేదు. అవి కూడా ఆ కళ్యాణ షాదీ ముబారక్లే సరైన రీతిలో ఇస్తలేరు. ఇక కొత్తగా ఎక్కడికి వెళ్ళిస్తారు అంటే ప్రజలను మోసం చేయగలిగారు వీళ్ళు. వెనుకబడిన వర్గాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వెనుకబడిన వర్గాలు కానీ ఉండిపోతున్నాయి తప్పించి అణగారిన వర్గాలు కానీ చూస్తున్నారు తప్పించి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేని పరిస్థితి ప్రస్తుతం. మీరు దాన్ని సమర్థిస్తారు? అంటే రాజకీయ పార్టీలు అణగారిన వర్గాలను పైకి తీసుకొస్తామని అన్నీ చెప్తున్నాయి, కానీ అన్ని ఇంప్లిమెంటేషన్లా అయితే లేవు. నా లెక్కలు రాజకీయ పార్టీల ప్రాబ్లమా లేకపోతే దీంట్లో పార్టీలు? దాంట్లో ప్రాబ్లం ఏంటంటే అణగారిన వర్గాలే రాజకీయాలకు వస్తేనే కరెక్ట్. రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళది పెరిగినప్పుడే అణగారిన వర్గాలకు బీసీలకి సమప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి మొదట్లోనే 2014లోనే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఎందుకో సరే రకరకాల కారణాలు, దాంట్లో మళ్ళీ సెకండ్ టర్మ్లో మాత్రం ఆ మాట అనేది రాలా. కారణాలు ఏం లేవండి. ఇప్పుడు ఆయన ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చిన దాన్ని సరైన గాడిలో పెట్టాలన్న ఆలోచనతోనే ముందుకు పోయింది అన్నట్టు. ఏంటంటే మీరు అన్నట్లు ఏంటంటే బీసీలను కానీ ఎస్సీలను కానీ అణగారిన వర్గాలను పైకి వచ్చినప్పుడు, రాజకీయ వ్యవస్థలో పైకి వచ్చినప్పుడే సరైన న్యాయం జరుగుతుంది. అదేంటంటే అది గతంలో తీసుకొచ్చిండ్రు, ఇస్తామని చేసిండ్రు, కానీ అది నేను చేస్తాన్న ఆలోచనతో ముందుకు పోయింది. కానీ రాజకీయాల్లో ప్రాధాన్యం ఏం తగ్గలేదుగా ఎస్సీ ఎస్టీలకి. ప్రాధాన్యత ఏంటంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? మొత్తం వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది?
అందరు మాట్లాడేది అన్నగారి వర్గాల గురించే. అవును, వాళ్ళే ఓటు బ్యాంకు. ఓట్ బ్యాంక్ కిందనే చూస్తున్నారు వాళ్ళు. ఆ ఓట్ బ్యాంక్ కాకుండా వాళ్ళు పరిపాలన దీంట్లో భాగస్వాములు అయితే అది సాధ్యమవుతుందా? అవుతుంది, తప్పదు కూడా. మేము ఇంకా ఇదే పొజిషన్లో ఉన్నామని చెప్పి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఎందుకు అదే రకంగా ఇంకా ఆలోచనలో అక్కడే ఉన్నారు ఎందుకు? అదే ఇంకా ఆలోచనలు లేరా? ఎందుకంటే రాజకీయంగా మీకు ప్రాధాన్యం ఉంది, మిగతా అన్ని వ్యవస్థల్లో కూడా మీకు ప్రాధాన్యం కల్పిస్తూనే ఉన్నారు, కానీ మేము ఇంకా అణగారిన వర్గాల్లోనే ఉన్నామని చెప్పి మాట ఎందుకు బయటకు వస్తుంది? ఆ లెవెల్కి డెవలప్ కాలేదు కదా. వాళ్ళకి పథకాలన్నీ కూడా అందుతున్నాయి. లేదు, నేను ఏ ప్రభుత్వం వచ్చిన పథకం అందట్లేదా వాళ్ళకి? చెప్తున్నా కదా, ప్రతి ప్రభుత్వాలు ఏమని చూసినా కూడా ఓట్ బ్యాంక్ కింద చూడడమే తప్పవుతుంది. ఒక్కటి నేను దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. రైట్. రాజ్యాంగం రాసి ఆయన రిజర్వేషన్లు కానీ వీటిని ఒక 10 సంవత్సరాల కొరకు పెట్టాడు. మాత్రమే 10 సంవత్సరాలకు పెట్టాడు. ఆ తర్వాత సమీక్ష చేయాలి. సమీక్ష చేసిన అంటే ఆయన ఆలోచన ఏందో ఒక 10 సంవత్సరాల ఈ కిందున్న వర్గాలన్నీ కూడా అప్లిఫ్ట్ అవుతాయి, అప్లిఫ్ట్ అయితే ఒక టేబుల్ దగ్గరికి వస్తారు, అందరిని కలిపి ఒక సమసమాజం నిర్మాణం జరుగుతుంది. కానీ అది కాలేదు. ఈరోజు 70 సంవత్సరాల పైన అయింది. ఈ రోజు వరకు కూడా ఇంకేంటంటే ఆ రిజర్వేషన్ బిల్లు కానీ అవి కానీ ఏంటంటే పార్లమెంట్ చర్చ లేకుండా సాగుతూనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి సరి అయిన రీతిలో రాజకీయ లబ్ధికి పైకి రాలేకపోతున్నారు. దాని గురించి ఆలోచించాల్సింది ఈరోజు. అంటే రాజకీయ లబ్ధి జరగట్లేదా అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారా, సామాజికంగా ఎదగలేకపోతున్నారా, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారా అన్న దానికి నాకు క్లారిటీ కావాలి. రాజకీయం అనేది వాళ్ళ చేతికి వస్తలేదు. వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఓ రిజర్వేషన్ ఉన్నది, నేను రిజర్వేషన్ కింద వచ్చిన ఎమ్మెల్యే కూర్చొని అంతే అవుతున్నారు, కానీ అది సరి అయిన రీతిలో ఇంప్లిమెంట్ అవుతలేవు. ఏదో పార్టీ వ్యవస్థ కానీ మీరు చూసుకోవాలి. అది మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత మీ కింద ఉన్న వాళ్ళందరినీ, మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు అప్లిఫ్ట్ చేసుకోవాల్సింది మీ బాధ్యత. అది అవుతలేదు, అదే అవుతలేదు. ప్రాబ్లం అది అదే అవుతలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్టీలేమో ఒక వర్గం చేతులు ఉంటున్నాయి. ఎక్కడో వర్గం చేతులు ఈయనకి ఏంటంటే ఒక ఎమ్మెల్యే కావాలని ఈయన ఆశ. నిజాలు కొన్ని బయట పెట్టేస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి అంటే చెప్తున్నా. అలాంటివి ఏంటంటే సరి అయిన రీతిలో అయితే లేవు. కాబట్టి అంబేద్కర్ ఉన్నప్పుడు ఒకసారి అడిగాను సార్, అంబేద్కర్ రాజ్యాంగం అనేది అన్ని వర్గాలని ఏకతాటి మీద తీసుకురావాలి, అందరికీ సమప్రాధాన్యం చేయాలి అని చెప్పి మీరు అన్నట్టుగా మీరు ఇందాక అన్నదానికి 10 ఏళ్ళు నేను చూసాను. 10 ఏళ్ల వరకే ఇది ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు. అది ఎప్పటి వరకు? మహా అయితే 1961 వరకు. ఓకే, 61 లేకపోతే 65. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్లో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ వర్గాలకి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని పైకి తీసుకురాలా? ఇది ఇంతవరకే, దీన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, మా వర్గాలన్నిటిని కూడా పైకి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది, ఇప్పటికైనా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎవరు పట్టించుకోవాలి. ఈరోజు రాజకీయ పార్టీలకు అది అస్త్రంగా ఎందుకు మారింది? మీరంతా కూడా మేము ఇంకా అణగారు వర్గాలే అని మీరు మాట్లాడటం వల్లనే అది అట్లా పైకి వస్తూ ఉంది. లేదు, మేము కూడా సమాజంలో మేము కూడా కలిసే ఉన్నాం అని మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? చెప్పుకోలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితిని ఆ లెక్కలు దిగజార్చారు. ఎస్సీలో ఎవరు ధనవంతులు లేరా? ఎస్టీలో ఎవరు ధనవంతులు లేరా? కొంతమంది ఉండొచ్చు. ఎస్టీలో ధనవంతులు లేరా? బీసీలో ధనవంతులు లేరా? అదే అండి, కొంతమంది ఉండొచ్చు అన్న. ఎక్కడ కింద ఉన్న వాళ్ళు కిందనే ఉన్నారు, పైకి పోయిన వాళ్ళు పైకి పోయి ఉండొచ్చు. అంతేగాని అందరు వాళ్ళు కూడా సమానం కాలేదు కదా. సరే, తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే రాజకీయ చైతన్యం వచ్చిందో 1980 నుంచో కార్పొరేషన్ల వారీగా చైర్మన్లను ఏర్పాటు చేయడం, మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఆ వర్గాలన్నిటికీ కూడా మీరు పైకి తీసుకురండి అని చెప్పినప్పుడు ఇన్నాళ్లుగా కార్పొరేషన్లు ముందుకు వస్తున్నా కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నారు? పైకి రాని రాజకీయ వ్యవస్థనేది అన్నట్టు. ఇప్పుడు కార్పొరేషన్లకు ఎన్ని పవర్స్ ఉంటాయండి? డిసైడ్ చేసేది ఒకరు, కొంత నిధులైతే ఇస్తారుగా. నిధులు ఇచ్చే డిసైడ్ అయిన నిధులే ఇది ఇస్తుంటారు. వీళ్ళకి ఎన్ని పవర్స్ ఉన్నాయి? నేను అనేది అందుకే అంటున్నాను కదా, అణగారిన వర్గాల చేతిలోనే రాజకీయ పవర్ వచ్చినప్పుడు, అంటే ఇచ్చే చేతి వీళ్ళది అయినప్పుడే వీళ్ళు బాగుపడతారు. కానీ అప్పటిదాకా బాగుపడతారని ఇంకోటి అంతెందుకండి, ఈరోజు పాపులేషన్ వైజ్ తీసుకున్నా, దేన్ని తీసుకున్నా కూడా అణగారిన వర్గాలు ఎక్కువన్నాయి. వాళ్ళని తీసుకురండి పైకి. వీళ్ళు ఎందుకుంటారు? పెద్ద సీట్లల్లో ఉండేటోళ్ళంతా వీళ్ళు ఎందుకుంటారు? అదేగా మొన్న బీసీలు కూడా గట్టిగా మాట్లాడుతుంది, మాకు కూడా తీసుకురావాలని. అదే అవగాహన పెరిగిందని దానికి. అదే నేను అనేది ఏంటంటే, బీసీలు ఎస్సీ ఎస్టీలు ముగ్గురు కలిసి ఒక వేదిక మీద ఎందుకు పోరాడలేకపోతున్నారు? కుల వ్యవస్థ, ఇప్పుడు రాజకీయ పార్టీ వ్యవస్థ వేరే, కుల వ్యవస్థ వేరే. అంటే వీళ్ళందరికీ ఉన్న ఆ ప్రాధాన్యత అన్నిట్లో పెరగాలి. అన్నింటి పెరిగినప్పుడు ఇప్పుడు అంబేద్కర్ అప్పుడు అన్నాడు 1935లో ఒకసారి పూనా ప్యాక్ట్ పెట్టమని అడిగాను. అవును, పూనా ప్యాక్ట్ అంటే మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా కాన్స్టిట్యూషన్ మాకే ఉండాలి. లేదు, కాదు, అందరం కలిసే ఉండాలి
అని గాంధీ నిరాహార దీక్ష చేసి అవన్నీ తీసుకొని వచ్చాడు. అలాంటిది ఇంకా కూడా అయితలేదు. ఏదైతే గాంధీ గారు అన్న వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ఇంకా అయితలేదు అనిపిస్తుంది. అది వచ్చినప్పుడు డెఫినెట్గా అది రాజకీయ పార్టీల లోపమా లేకపోతే రాజకీయ నేతల లోపమా? వ్యవస్థ లోపమే. అది రాజకీయ పార్టీల వ్యవస్థ లోపం కింద. వ్యవస్థలు ఏంటంటే వాళ్ళని ఏ పార్టీ కూడా పైకి తీసుకొస్తలేదు. జ్యోతిరావు పూలే, సో ఆయన కావాలి, అంబేద్కర్ కావాలి. అంబేద్కర్ విగ్రహాలు ఇప్పుడు మరి బీఆర్ఎస్ హయాంలో కూడా మంచి విగ్రహం ఒకటి ఏర్పాటైంది. అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి వీళ్ళని సంతోషపరచడం కాదు. నిజాలు మాట్లాడండి, మళ్ళీ నిజాలు వస్తున్నాయి నోట్లో. అంటే విగ్రహాలు పెట్టడం ఒక స్ఫూర్తి. ఎస్, అది చెప్పాలి. విగ్రహాలు పెట్టడము, ఆయన ముఖం చూడడము ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి అనుగుణంగా అందరూ ఇది చేస్తే డెఫినెట్గా అందరూ బాగుపడతారు. ఒక్క కింది వర్గాలు, అంబేద్కర్ అనేది కేవలం కింది వాళ్ళకో పైన వాళ్ళకి రాజ్యాంగం రాయలేదు, అందరి కొరకు రాజ్యాంగం. బీఆర్ఎస్ హయాంలో నిజంగా అందరి కోసం రాజ్యాంగం నడిచించారా? అందరినీ ప్రయత్నం చేశారు. నడిచింది. ఎందుకు నడిచింది? రాజ్యాంగం ప్రకారం నడిచింది కదా. అందరినీ పైకి తీసుకొచ్చారా? అన్ని వర్గాలని పైకి తీసుకొచ్చిందా? తీసుకొద్దామని ప్రయత్నం అయితే చేశారు. దొరల పాలన ఎందుకు పేరు వచ్చింది మరి అట్లాంటప్పుడు? ఇక ఉంటారు, ముందటి వాళ్ళు అంటూనే ఉంటారు దొరల పాలన. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ల పాలన అంటారు, అది దొరల పాలన అంటారు. ఇంకో అది తప్పది. ఏదో దొరల పాలన రెడ్ల పాలన అనడం తప్పు. పాలనే. బీఆర్ఎస్కి మీరు కాంగ్రెస్ పార్టీకి బేరీజ్ వేసుకుంటే మా పార్టీలో ఇవి ఉన్నాయని చెప్పగలరు? ఏమేం చెప్పగలరు ఆ విషయంలో? మా పార్టీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ డెవలప్మెంట్ కనబడ్డదంటే మా పార్టీ వచ్చిన తర్వాతనే కనబడ్డది. తెలంగాణ ఇచ్చింది మా పార్టీని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది మా పార్టీ. వాళ్ళేమి ఇచ్చారు? వీళ్ళు పోరాటం చేస్తూ వచ్చింది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇస్తుండ్రు కదా. ఉన్న తెలంగాణను తీసుకొని పోయి కలిపి ఉమ్మడి చేసిండ్రు. ఉమ్మడి చేసి అన్యాయం చేసిండ్రు. మళ్ళీ ఈరోజు పోరాడిన తర్వాత ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు ఇచ్చింది పోరాటంతో వచ్చింది. తెలంగాణ ఇస్తేనే కదా పోరాటం అనేది, మేము ఇస్తేనే కదా వచ్చేది. పోరాటం చేస్తే నువ్వు ఇచ్చినావు, నువ్వు ఇస్తే పోరాటం చేయడం కాదు, పోరాటం చేసినందుకు ఇచ్చినావు. కాంగ్రెస్ ఆ రోజు ప్రభుత్వం ఉన్నదేమో, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనగానే ప్రభుత్వం పోరాటం చేసిండ్రు. ఈ పోరాటానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి కాబట్టి ఇచ్చారు. ఇలా పోరాటం ఇది చేయాలని చెప్పేసి. అంతేగాని వాళ్ళు ఏదో ఇచ్చినట్టు కాదు కదా. అణగారిన వర్గాల విషయంలో రెండు పార్టీలు కూడా సమప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాయి అని చెప్పడానికి మీకు మనస్కరిస్తుందా కాదా? లేదండి, అలాంటిది అనలేరు. ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చే దాంట్లో కొన్ని ఇస్తున్నారు అని ప్రాంతీయ పార్టీల కంటే నేషనల్ పార్టీలే ఎక్కువగా అన్ని వర్గాల్ని ఒకే ఘాటును చూసే ప్రయత్నం చేస్తున్నాయని అంటారు. లేదండి, బీజేపీ కానీ అటు పక్కన కాంగ్రెస్ కానీ కాదా? అలాంటిది ఏం లేదు. అందరికీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏదైనా కూడా ఒక డెమోక్రటిక్ సెటప్లో నడవాల్సింది కదా. అవును. ఆ డెమోక్రటిక్ సెటప్లో ఏంటంటే ఒకరికి ఇది ఇవ్వాలి, ఒకరికి కించపరచాలనేది ఏ దాంట్లో కూడా లేదు. వాటి లోబడి నడుస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఏంటంటే వాటి సరి అయిన దీంట్లో ఇంకోటి ప్రాంతీయ పార్టీలే సరి అయినవి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంత సమస్యలని బయటికి తీసుకొస్తారు. ఒక నేషనల్ పార్టీని అనుకో, మొత్తం అన్ని లెవెల్లో ఆలోచించి మాట్లాడి వారికి ఏంటంటే ఇక్కడ లోకల్ సమస్యలు ఇది కాదు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం కూడా కింది వాడు ఎవడైతే ఉన్నాడో వానికి బెనిఫిట్ అయినప్పుడే రాజ్యాంగం యొక్క కరెక్ట్ నెరవేరుతాయి. అలాంటిది ప్రాంతీయ పార్టీలతోనే అవుతుంది. డీసెంట్రలైజ్ కావడమే సరైన పద్ధతి. జహీరాబాద్ నియోజకవర్గం గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఎలా ఉంది మీ నియోజకవర్గం ప్రస్తుతం? ఇప్పుడు మా నియోజకవర్గం ఇప్పుడు బాగానే ఉందండి. కానీ కాకపోతే బాధ ఏమనిపిస్తుంది, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు జైరాబాదే మంచి డెవలప్ కింద అవుతున్నది. కానీ ఏంటంటే ఈరోజు ఏంటంటే జైరాబాద్ ప్రజలు బాగుపడే కంటే ఏంటంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అవి అని తీసుకొస్తారు. కానీ జైరాబాద్ ప్రాంతానికి పెద్ద ప్రజలకు డెవలప్ అవుతుంది. జైరాబాద్ డెవలప్ అవుతున్నది. జహీరాబాద్ డెవలప్ అవుతుంది. జైరాబాద్ డెవలప్ అవుతుంది కానీ జైరాబాద్ ప్రజలు డెవలప్ అవుతలేరు. చుట్టుపక్కల ఎక్కడా కూడా డెవలప్మెంట్ విషయంలో కొంత హైదరాబాద్ని కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టూతో ఉన్న జిల్లాలను కాన్సన్ట్రేట్ చేశారు. కానీ లోపలికి వెళ్ళి మిగతా పరిస్థితులు ఏంటనే విషయం మీద పెద్దగా దృష్టి సారించలేదేమో. లేదు, అది కాదు. అది స్థానిక ప్రతినిధుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు లోకల్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయన అడిగిన దాన్ని బట్టి డెవలప్ అవుతాయి కదా. వాళ్ళు సరైన రీతిలో ఉండాల్సిన అవసరం. సో మీ వరకు మీరు జహీరాబాద్కి ఎంతవరకు న్యాయం చేయగలిగారు? నేను యాజ్ ఎ ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా ప్రతిపక్షంలో పోయింది. అవును, తెలుగుదేశంలో 2 ప్రతిపక్షంలో పోయినా. ఆ తర్వాత ఏంటంటే మీతో తీసుకున్న మొన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా కానీ కేవలం 3 నెలల. కాకపోతే ఏంటంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేయలేని పనులు చేశాను.
ఓకే. ఈరోజు జైరాబాద్లో ఏంటంటే ఒక రెవెన్యూ డివిజన్ ఫామ్ చేయించగలిగినాం, ఓకే. ఒక డిఎస్పీ ఆఫీస్ ఫామ్ చేయించగలిగినాం. ఈరోజు జైరాబాద్ లేని కూడా ప్రజలు ఏంటంటే నేను నిత్యం ఏంటంటే జైరాబాద్ ఉంటా, ప్రజా సమస్యలు ఏది వచ్చినా కూడా అక్కడ సాల్వ్ చేసే శక్తి నాకున్నది అక్కడ. ప్రభుత్వ పథకాలు అందట్లేదని చెప్పి మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వ పథకం అయినా ప్రభుత్వ పథకం తయారైతే దాన్ని అధికారులు నిలదీస్తాం, ఎందుకు చేయరని నిలదీస్తాం, దాన్ని ఓకే. చేపిస్తాం, తప్పకుండా అవుతాయి. ప్రభుత్వ పథకాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కావాల్సిందే. ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని చెప్పి మీ మీద వచ్చిన ఆరోపణలకు ఏం చెప్తారు? లేదండి, అలాంటిది ఏం కాలేదు. దారి మళ్లించడం కానీ లేదా అన్న, అసలు ఏం జరగలేదు, అవినీతి ఏం చోటు చేసుకోలేదు అక్కడ, అలాంటిది ఏం కానీ లేదా. మరి ఎందుకు దీపాల్సి వచ్చింది పరిస్థితి అప్పుడు? ప్రభుత్వమే చేంజ్ అయింది, నా నామినేటెడ్ పదవి. అవును, ప్రభుత్వమే చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా నా వాళ్ళకి నేను చేయాల్సిన అవసరం ఉంది, కొంచెం నిధులు కేటాయించండి అని చెప్పి కానీ, లేకపోతే నేను కంటిన్యూ అవుతానని కానీ మీరేం అడగలేదు అప్పుడు? నాకు కంటిన్యూ తన రాజకీయ వ్యవస్థలో జనరల్గా ఏంటంటే వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ఆలోచనతో డెవలప్ కావాలనుకుంటే. ఇన్నాళ్ళు బీఆర్ఎస్లో నడుస్తున్న తర్వాత ఇంకా టీడీపీకి సంబంధించిన వాసనలు ఏం కనిపించట్లేదుగా, అలా ఏం లేదుగా. అలాంటిది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించి గులాబీ వాసనలు అయితే వస్తున్నాయి, గులాబీ వాసనతోనే ముందుకు పోతాం అంతే కదా. సో భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దామని అనుకుంటున్నారు, అసలు ఎట్లా ఉండబోతోంది, ఏం చేస్తారని అంటే ఏం చెప్తారు నరోత్తమ్ గారు? నేను క్లియర్గా ఏంటంటే అండి, నేను ఒక గతంలో ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని. అవును, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ జీవితంలోకి వచ్చారు. రాజకీయ జీవితం సుమారు 15 సంవత్సరాలు అవుతున్నది. ప్రతిపక్షం నేను కూడా ప్రజలతో ఉన్నాను, ఇంకా కూడా ప్రజలతోనే ఉండాలనుకుంటున్నాం, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము. ఛాన్స్ దొరికితే ముందట ఇంకా ప్రజలకి ఆశీర్వదిస్తే ముందుకు పోవాలి. సామాజిక వర్గాలకి సంబంధించి వాళ్ళంతట వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ కింద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా అప్లిఫ్ట్ చేయాలన్న ఆలోచన అయితే రాదు అని చెప్పని అంటుంటారు. అది తప్పండి, ఉండొచ్చు కొంతమంది. మీరుగా దాన్ని ఎదుర్కొన్నప్పుడు మీకు ఎదురైన సవాల్ ఏంటి? సామాజిక వర్గంలో ఎవరున్నా కూడా వాళ్ళని పైకి తీసుకురావాల్సి, నువ్వు పైకి పో, వాళ్ళని పైకి తీసుకురా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అది ఒకవేళ ఎలక్షన్స్ కనుక నిర్వహిస్తే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? 100 పైన వస్తాయండి నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంత వ్యతిరేకత ఎక్కడ కనిపించింది మీకు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది. అవును, ఏడనన్నా ఒక సమస్యలు పరిష్కరించారా? ఇప్పటివరకు ఏడ కూడా వాళ్ళ వాగ్దానాలు కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు. అమలు కాలేనప్పుడు ఆటోమేటిక్గా అంత వ్యతిరేకత ఉన్నది. బీఆర్ఎస్ మీద ప్రధానంగా వచ్చే ఆరోపణ కుటుంబ పాలన, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కుటుంబ పాలన అనడానికి వీల్లేదండి. కుటుంబ పాలన ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావుని తీసుకుంటే హరీష్ రావు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. అవును, ఇప్పుడు కేటీఆర్ తీసుకుంటే కూడా ఆయన ఉద్యమంలో వచ్చిండు, చేసిండు, ఆయనకు స్తోమత ఉన్నది కాబట్టి పైకి రాగలిగాడు. అంతేగాని కుటుంబ పాలన ఎట్లంటుంది? వాళ్ళకి అందరినీ తప్పించి కేవలం వాళ్ళే ఉంటే రైట్. ఇంకా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? మీరు ఏదన్నా ఏ రోజన్నా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగారా ఆ అంశాలని? చెప్పామండి. మా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటంటే జైరాబాద్ నియోజకవర్గంలో అంటే రైతులు ఎక్కువ ఉంటారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే చెరుకు రైతులు ఉంటారు. చెరుకు రైతులు ఉంటారని అక్కడ ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీనే ఆల్మోస్ట్ తీసేసినట్టుగా అనమాట. అక్కడ ఉన్న లోకల్లకు ఎంప్లాయ్మెంట్ ఇస్తే సరైన. ఓకే, కానీ ఏంటంటే జైరాబాద్లో ఆ పని జరుగుతలేదు. ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారా? అది మొదట నేను ముందు నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నాను, ఈరోజు కాదు ముందు నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నాం, కానీ అది అయితే లేదు ఇంకా కూడా. ఓకే, దాని మీద దృష్టి సారిస్తే జైరాబాద్ ప్రజలకు బాగుపడతారు, బాగుపడతారు, కానీ లేకపోతే కష్టమండి. ఇంకా 3 ఏళ్ళు నడవాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. సో మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉంటాయా దానికి? మీ నియోజకవర్గాన్ని మీరు ఏదైతే మీరు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఓట్లు తీసుకొని ఈరోజు గద్దెపైన కూర్చున్నాం కాబట్టి ఒక్కసారి మీరు అవి ఆలోచించండి, ప్రజలకు మంచి చేసేదే చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో 3.5 సంవత్సరాలు మీరే ఉంటారు. అవును, కాదనుకున్నా అనుకుంటే బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ప్రయత్నం చెయ్యది. కేసీఆర్ గారు అదే రోజు చెప్పిండు, ప్రజలు తీర్పిచ్చిండ్రు, ఆయన సీట్ మీద కూర్చొని పెట్టారు, ప్రజలకు బాగు చేయండి, కావాల్సి ఏమన్నా సూచనలు కావాల్సి తీసుకో అని ఆయన ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించలేదు. నేను కూడా అదే లెక్కలు అంటున్నాం, మంచిగా చేయండి, ప్రభుత్వాలు అనేటివే ప్రజలకు మంచి చేసి ఉంటాయి, అలాంటి మంచి చేయండి, మీ వాగ్దానాలు ఇచ్చిన నిలబెట్టుకోనండి. రైట్. తెలంగాణకున్న
ఇప్పుడు మీ నీటి కానీ వీటి గురించి ఏంటంటే పక్క రాష్ట్రంతో కూడా ఏమన్నా మీ స్పష్టమైన వైఖరిని బయటపెట్టమండి. బయటపెట్టి తీసుకొని పోతే సరైనది, కానీ అది ఎక్కడ కూడా చేస్తలేరు. ఇక ప్రతిపక్ష బాధ్యత సమస్యలు చెప్తున్నాము, వాటి గురించి చెప్తున్నాము. ఫైనల్గా ఒకటి, టీడీపీ కనుక మళ్ళీ ఇక్కడ పునరుజ్జీవనం సాధిస్తే మళ్ళీ దాంట్లోకి వెళ్తారా, ఇక్కడే ఉంటారా బీఆర్ఎస్లోని? లేదు, అలాంటిది ఏం లేదండి. తెలంగాణ ప్రయోజనాల కొరకు ఈరోజు బీఆర్ఎస్ సరైన రీతిలో ఉంది, దానిలో ఉంటారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు అటు బీఆర్ఎస్ అన్నా లాక్కుంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకైనా ఉన్నారు అందులో వాళ్ళు లాక్కోవడం కాదు, వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కొరకు చేంజ్ అవుతుండ్రేమో. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ పార్టీ తెలంగాణ శాఖ ఉంది కదా, తెలంగాణ శాఖ ఉన్నది, ఎన్టీఆర్ భవన్ ఇది ఉన్నది, దాని వ్యవస్థ దానికి ఉంది. డెఫినెట్గా వాళ్ళు రాని ప్రజల గురించి పోట్లాడడానికి చేయని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.